వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. స్వాతంత్ర్యం పూర్వం మొదలు నేటికి ఆ అంచనాల్లో వెనుకబడే ఉన్నాం. ఇందుకు ఐఎండీ ఉన్నా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉన్నాయి. దీంతో వాతావరణ అధ్యయనం నిత్య సమస్యగా మారింది. కారణం దేశంలోని భిన్న ప్రాంతాల భౌగోళిక పరిస్థితులే. మరి వాతావరణాన్ని అంచనా వేసే పరిశోధనలే జరగలేదా? చర్యలే తీసుకోలేదా? ఆ తరహా ఫోర్కాస్ట్ విధానమే అందుబాటులోకి రాలేదా? అంటే వచ్చాయి, కానీ అవేవి ఆశించిన ఫలితాలు అందించలేకపోతున్నాయి. అందుకే దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్వదేశీ సాంకేతికతతో భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాతావరణాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేయాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. అదే జరిగితే అనూహ్య అధిక వర్షాల నష్టాలు కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నూతన ఫోర్కాస్ట్ సిస్టమ్ పని విధానం ఏమిటి, ఇందుకు జరిగిన పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు లాంటి సమగ్ర వివరాలు తెలిపే కథనమే ఇది. అకాల వర్షాలు, పంటంతా నీటిపాలు. భారీ వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం. ముందస్తు సమాచారం లేక ఆగమైన అన్నదాతలు. నీటిలోనే మునిగిపోయిన పట్టణాలు, కొట్టుకుపోయిన వాహనాలు. రైతుల్ని కాపాడలేని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు. ఇలా అన్నదాతలు, గ్రామీణులు, పట్టణవాసులు సహా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి అకాల, అధిక వర్షాలు. వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు అందించినా అవేవి ఖచ్చితత్వంతో కూడుకోకపోవడంతో భారీ నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. ఇక నిమిషాల్లో కురిసే భారీ వర్షాలతో నగరాలే మునిగిన సందర్భాలు అనేకం. ఏడాది మొత్తం కురవాల్సిన వానలు ఒకే రోజు రావడంతో ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టలేమా అంటే ఇందుకు కొత్తగా మరో వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాతావరణాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేసేలా భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ను తొలిసారి స్వదేశీయంగా అభివృద్ధి చేసింది. దీనిని సోమవారం కేంద్ర భూశాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ వ్యవస్థ ఐఎండీ సామర్థ్యాలలో ఒక విప్లవాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ఇది భారత్ను ప్రపంచంలోని వాతావరణ సూచనల్లో అగ్రదేశాల సరసన నిలిపింది. आज भारत एफएस अर्थात भारत फोरकास्ट सिस्टम जो पूरी तरह इंडिजिनस है, जो पूरी तरह यहीं पर विकसित किया गया और जिसको विकसित करने वाली टोली में हमारी 5 श्रेष्ठ प्रमुख महिला वैज्ञानिक हैं। तो जिस प्रकार से हमारे भिन्न भिन्न विज्ञान के मंत्रालयों में महिलाओं ने आगे बढ़कर के लीड लेना शुरू किया है, वुमेन लेड प्रोजेक्ट्स है हमारे, चाहे अंतरिक्ष में है चाहे बायोटेक्नोलॉजी में, उसका दृश्य आज आपको मौसम विभाग में भी देखने को मिल रहा है. మరేంటి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటే వాతావరణ సమాచారం మరింత ముందుగా తీసుకునే అవకాశం ఉండనుంది. భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో రుతుపవనాలు, ఉష్ణమండల తుపానులు సహా ఇతర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు దేశంలో 12 కిలోమీటర్ల గ్రిడ్ రేంజ్తో వాతావరణ అంచనాలను రూపొందిస్తున్నారు. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ BFSతో అది 6 కిలోమీటర్ల రేంజ్కు తగ్గనుంది. అంటే దేశం మొత్తాన్ని 6 కిలోమీటర్ల చతురస్రాకార గ్రిడ్లుగా విడగొట్టి సూక్ష్మస్థాయి నుంచి కూడా నమూనాలు తీసుకుంటారు. అందుకే కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా వాతావరణాన్ని అంచనా వెయ్యొచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 5 రోజుల ముందుగానే ఖచ్చితత్వంతో కూడిన సమాచారం తెలుసుకునే వీలుంటుందని ఐఎండీ వెల్లడించింది. కొత్త గ్లోబల్ న్యూమరికల్ మోడల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ను అతివృష్టిని అంచనా వేయడంలో సహాయపడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ అత్యాధునిక కంప్యూటేషనల్ మోడళ్లు కలిగి ఉంది. కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి వాతావరణ సూచనల ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రోజు, వారపు, దీర్ఘకాలిక వాతావరణ సూచనలను ఖచ్చితత్వంతో అందించనుంది. ప్రతి 2 గంటలకు వెదర్ అప్డేట్లు అందిస్తుంది. ఫలితంగా ఈ నూతన వ్యవస్థ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, విపత్తు నిర్వహణలకు అనుకూలమైన వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ఇది రైతులు, రవాణా రంగం, సాధారణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండనుంది.
తుపానులు, వరదలు, ఇతర వాతావరణ సంబంధిత విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలను అందించడంలో కీలక పాత్ర పోషించనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలంలో మనకి 12 కిలోమీటర్ రెజల్యూషన్ తోటి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఫోర్కాస్ట్ ఇస్తుంది. దానికి 10 days హెడ్ మన ఫోర్కాస్ట్ అయితే మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. దానికి 12 కిలోమీటర్ రెజల్యూషన్, కానీ ఇది ఏంటంటే దానికన్నా హై రెజల్యూషన్ తోటి 6 కిలోమీటర్ రెజల్యూషన్ తోటి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఫోర్కాస్ట్ సిస్టమ్ వల్ల విలేజ్ లెవెల్లో అంటే మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఫోర్కాస్ట్ అయితే తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ ఫోర్కాస్ట్ సిస్టమ్స్కి సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగిస్తారు. దీనివల్ల మన రాబోయే రోజుల్లో యాక్యురసీగా అంటే మనం గతంలో కన్నా ఇప్పుడు మోర్ యాక్యురసీగా మనం ప్రెడిక్షన్ అయితే చూసుకోవచ్చు. ఫోర్కాస్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మన పంచాయతీ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల మనకి ఫార్మర్స్కి కానీ విలేజ్ లెవెల్లో అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నిజానికి 2022 నుంచే భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ను ఐఎండీ ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. దానిని వాడడం మొదలుపెట్టిన తర్వాత వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వం 30% వరకు పెరిగినట్లు కూడా గుర్తించారు. దీనిని పుణేకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ఐఐటిఎం అభివృద్ధి చేసింది. ఇది కేంద్ర భూశాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ ఉపగ్రహాలు, వాతావరణ బెలూన్స్, రాడార్లు, వాతావరణ కేంద్రాలు ద్వారా వాతావరణ డేటాను సేకరిస్తుంది. సేకరించిన డేటాను ప్రాసెస్ చేసి పంచాయతీ స్థాయిలో కూడా వాతావరణ డేటా అందిస్తుంది. అకాల వర్షాలు, పిడుగుపాట్లపై అప్రమత్తం చేస్తూ ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పించగలదు. ఇందులో ఉపయోగించే 4 డైమెన్షనల్ వేరియేషనల్ ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారత స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫోర్కాస్ట్ మోడల్ ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ గల వాతావరణ మోడల్గా గుర్తింపు పొందింది. కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా అంచనాలు ఇవ్వొచ్చన్న ఐఐటిఎం పుణే డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రవ్ పేర్కొన్నారు. నూతన ఫోర్కాస్ట్ అభివృద్ధికి అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేయగా అందులో పార్థసారథి ముఖోపాధ్యాయ్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది ఐఐటిఎం క్యాంపస్లో 11.77 పెటాఫ్లాప్లు, 33 పెటాబైట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆర్కా సూపర్ కంప్యూటర్ ద్వారా సాధ్యమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 1970కి పూర్వం శాటిలైట్స్ అంత బాగా అభివృద్ధి చెందని కాలంలో ఈ సేవలు అందించడం చాలా ప్రయాసతో కూడుకున్న సమస్య అయినప్పటికీ 70 దశకం తరువాత ఉపగ్రహాల యొక్క వ్యాప్తి, తర్వాత స్వదేశీ పరిజ్ఞానం మరియు కాంప్యూటేషనల్ క్యాపబిలిటీస్ పెరగటం, సూపర్ కంప్యూటర్స్ లాంటి వ్యవస్థలు రావడం, న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్స్ లాంటి వ్యవస్థలు ఉండటం వలన మనకి వాతావరణ సేవలు మరింత ఇతోధికంగా జనబాహుళ్యానికి చేరే విధంగా అతి యాక్యురసీ లేదా ఖచ్చితత్వంతో కూడిన సేవలు ఇచ్చే అవకాశం వచ్చింది. అయితే గతంలోని సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ వాతావరణాన్ని అంచనా వేయడానికి 10 గంటల వరకు పట్టేది. అదే ఆర్కా 4 గంటల్లోపే డేటా క్రంచింగ్ నిర్వహిస్తుందని పార్థసారథి ముఖోపాధ్యాయ్ పేర్కొన్నారు. వాస్తవానికి వాతావరణ ముందస్తు అంచనా సమాచారం ఆశించిన రీతిలో అందకపోవడంతో ఏటా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయం మొదలు రవాణా, మత్స్య, విమానయానం సహా తదితర రంగాలు భారీగా నష్టపోతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాతావరణ అంచనా మోడల్ విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, ఆర్థికంగా నష్టాలను తగ్గించడం ద్వారా 50,000 కోట్లకు పైగా ప్రయోజనం కలిగినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. నూతన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ముఖ్యంగా వ్యవసాయానికి ఎంతగానో దోహదపడనుంది. దీని ద్వారా రైతులకు వర్షం, పొడి వాతావరణం, తుపానుల గురించి ముందుగా సమాచారం అందుతుంది. పంటలు ఎప్పుడు వేసుకోవాలి, ఎరువులు ఎప్పుడు వేయాలి, నీరెప్పుడు పట్టాలి అనే నిర్ణయాలు సులభంగా తీసుకోవచ్చు. యాప్ల ద్వారా కూడా పంటల ఆధారిత వాతావరణ సలహాలు అందుతాయి. తద్వారా నష్టాలు తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి. ఇక ప్రకృతి విపత్తుల సమయంలో తుపానులు,
వడగండ్ల వర్షాలు, వర్షపాతం, వరదలను ముందుగానే అంచనా వేయవచ్చు. దాంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. వాతావరణాన్ని ముందస్తుగా అంచనా వేయడం ద్వారా ఇంకా అనేక రంగాల్లో నష్టాన్ని తగ్గించవచ్చు. ఆస్తి, ప్రాణ నష్టాలు నివారించవచ్చు. ఫోర్కాస్ట్ అంటే వాతావరణాన్ని ముందే అంచనా వేయటం. ఫోర్కాస్ట్ లేకుండా ఏ పని చేయము. అంటే మనకు నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుంది, అది 900 mm ఉంటుంది. ఆ 900 mmకి ఎప్పుడు ఎంత వర్షం పడుతుంది, నెంబర్ ఆఫ్ రెయినీ డేస్ ఎంత అనేది ఫోర్కాస్ట్ చేయటం వల్ల అక్కడ రైతులకి నమ్మకం వస్తుంది. పలానా రోజున వర్షం వస్తుంది, ఈ టైంలో మీరు విత్తనాలు వేయవచ్చు. ఇప్పుడు చైనా కానీ వేరే దేశంలో కానీ వాళ్ళు ఈరోజు వర్షం వస్తుందని ముందే చెప్పేస్తారు. చెప్పినప్పుడు వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాతావరణ అంచనా మోడల్ అమెరికా సాయంతో అభివృద్ధి చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.